గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ ఈ దీపావళి శుభాకాంక్షలు అండి. మనకి యాక్చువల్గా నేను ఏ ఫెస్టివల్స్కి కూడా ఇలాంటివి ఏం చెప్పను, ఎందుకంటే నా వర్క్ స్టూడెంట్స్ ఇదే సరిపోతుంది. అయితే ఈ సంవత్సరం నేను ఈ చాలా కాలం నుంచి అందరికీ అంటే బయట బయట వాళ్ళకి ప్లస్ ఎక్కడెక్కడో నేర్చుకున్న వాళ్ళు అంటే అరకొరగా కొంత తెలిసి కొంత తెలియని వాళ్ళకి ప్లస్ మన బ్రాంచ్లో నేర్చుకున్న వాళ్ళు కాకుండా మన అంటే మన ఇన్స్టిట్యూట్లో వాళ్ళు అంటే వేరే వేరే బ్రాంచ్ల్లో నేర్చుకున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా నేను ఎప్పటి నుంచో ఈ లైవ్ జూమ్ మీటింగ్ అనేది పెడదాం అనుకుంటున్నా. కానీ దానికి టైం అనేది కుదరట్లేదు అనమాట. ఎప్పటికప్పుడే అలా అలా పోస్ట్ పోన్ చేసుకుంటే వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే ఈ దీవాళీకి నాకు ఒక ఆలోచన వచ్చింది ఫ్రెండ్స్. అంటే ఇది మీ అందరితో షేర్ చేసుకుందామని నేనైతే ఇది చేయడం జరుగుతుంది. ఇదేంటంటే ఈ ఆలోచన మన అంటే ఇన్స్టిట్యూట్లో కొంతమంది అంటే స్టూడెంట్స్ ఇవన్నీ ట్రైనింగ్ అవుతూ ఉంటారు కదా. ఈ ట్రైనింగ్ అవ్వడానికి మన ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంది అని మన స్టూడెంట్స్ చాలామంది అనడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇన్స్టిట్యూట్ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ప్రైస్ అనేది తగ్గిస్తే వాళ్ళు దీన్ని మెయింటైన్ చేయలేరు. ఎందుకు అంటే ప్రైస్ తగ్గిస్తే జనాలు పెంచాలి అంటే స్టూడెంట్స్ని ఒక 10 మందిని అలా పెట్టుకోవాలి, అప్పుడు ప్రైస్ తగ్గించగలరు. అదే కనుక ప్రైస్ ఎక్కువ ఉంటే మన స్టూడెంట్స్ నేర్చుకోవడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. మెయిన్ ప్రాబ్లం ఇదే ఉంటుంది. అయితే మనం ఇన్స్టిట్యూట్ వాళ్ళని తప్పు పట్టలేము, అలానే స్టూడెంట్ దగ్గర డబ్బులు పాపం వాళ్ళే ఎలా ఎలా ఇబ్బందులు పడతా ఉంటారు. మరి ఒక కోర్సు నేర్చుకోవాలంటే దాదాపు 10,000 రూపాయలు లేకపోతే 7,000 రూపాయలు అలా ఉంటుంది. దానికి తోడు మళ్ళీ ఈ హాస్టల్లో ఉండడం లేకపోతే డార్మెటరీస్లో ఏదో తిప్పలు పడుతూ ఉంటారు. అయితే నేను దీనికి ఎప్పటి నుంచో ఏదో ఒక సొల్యూషన్ తెద్దామని ప్రయత్నిస్తే మనం అంత కెపాసిటీ లేదు మనకి, ఎందుకంటే మనమే ఇక్కడ జాబ్ చేసుకునే వాళ్ళం. ఏదో అక్కడికి మీకు అందరికీ నా ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ తెలిసిందే, ప్రతి నెల 2,000 రూపాయలు నా శాలరీలోంచి మన స్టూడెంట్స్ ఫండింగ్ బ్యాంక్ దాంట్లో వేయడం జరుగుతుంది. అలాగే మన స్టూడెంట్స్ కూడా ఎంతో కొంత వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు. ఆ అమౌంట్ దేనికోదానికి వాళ్ళకే వాడడం జరుగుతూ వస్తుంది. అయితే ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది ఫ్రెండ్స్. ఈ ఆలోచన ఏంటనేది మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ దీవాళీకి నాకు అనిపించింది. నాకు ఎలాగో మండే హాలిడే మీకు అందరికీ తెలిసిందే, మన ఇన్స్టిట్యూట్లో ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి మండే మనకి వీకెండ్ అంటే హాలిడే ఉంది, సండే లేదు. కాబట్టి ఆ మండే రోజు నేను మీకు అంటే ప్రతి మండే ఒక 2-3 లైవ్ సెక్షన్స్ అంటే ఒక 2 అవర్స్ ఒక 2 గంటల చొప్పున ఒక 2-3 లైవ్ సెక్షన్స్, ఒకటి వాషింగ్ మిషన్, రెఫ్రిజిరేటర్, ఏసీ, పీసీబీ, ఇలా మొత్తం ప్యూరిఫైర్, చిమ్నీలు, ఓవెన్లు, ఇక మీకు అంటే మన దగ్గర ఉన్న కోర్సులు ఉన్నాయి కదా, ఆ కోర్సులు అన్నిటి మీద కూడా మీకున్న డౌట్స్ని క్లారిఫై చేయడానికి మీరు నాతో జూమ్ మీటింగ్లో అయితే మీరు పాల్గొవచ్చు. అయితే దీనికి ఏంటంటే అంటే ఎన్రోల్మెంట్ అని పెట్టే కదా, ప్లీజ్ అది మన ఇన్స్టిట్యూట్కి సంబంధం లేదు ఫ్రెండ్స్. ఇది నేను ఓన్గా పెట్టుకోవడం జరుగుతుంది. ఇదైతే మన ఇన్స్టిట్యూట్ వాళ్ళు పర్మిషన్ కూడా తీసుకున్నాను మండే చేసుకోవడానికి. మీకు అంటే ఆ రోజు వచ్చే డౌట్స్ని క్లారిఫై చేయడానికి నేనేంటంటే ఆ రోజు ఆ 2 అవర్స్లో ఎవరికి ఏ డౌట్ వచ్చినా నేను మామూలుగా మీకు ఈ బోర్డు మీదైనా లేదంటే మీకు కొంతవరకు కూడా నేను ఈ మామూలుగా చెప్పడం కానీ బోర్డు మీద కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, అంటే బయట వాళ్ళకి అందరికీ. అయితే దీనికి ఏంటంటే ఎన్రోల్మెంట్ అంటే ప్రతి మనిషి దగ్గర ఒక 100 రూపీస్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఈ జూమ్ మీటింగ్లో జాయిన్ అయిన వాళ్ళకి. అయితే మీరు ఈ 100 రూపీసా అని అనుకుంటారు, కానీ ఎందుకు అనేది కూడా చెప్తా ఫ్రెండ్స్. అంటే నాకు వచ్చిన ఆలోచన, నేను ఫ్రీగానే పెట్టొచ్చు మామూలుగా, కాకపోతే ఏంటంటే దీనికి ఒక కారణం ఉంది. అదేంటంటే ఊరికే
మేము ఊరికే అనేప్పటికీ అందరూ ఎక్కువైపోతారు. వాళ్ళు ఏదో సందేహాలు అవన్నీ అడుగుతూ ఉంటారు. వాటి వల్ల జనాలు పెరిగిపోతే అడగాల్సిన వాళ్ళు అడగలేరు. ఉన్న 2 అవర్స్‌లో ఇలా చాలా ఇదుంటది. అలా కాకుండా ఏంటంటే ఈ రూ. 100 నేను తీసుకుని ప్రతి మంత్‌లో వచ్చే వాళ్ళ బ్యాచ్‌కి ఏదైనా ఒక రూమ్ అనేది తీసుకుని వాళ్ళకి ఈ రైస్ గాని, గ్యాస్ గాని ఇలాంటివనేవి పెట్టి వాళ్ళకేంటంటే అందరికీ చేయలేము. నేనుండే బ్రాంచ్ మీకు తెలిసిందేగా, లబ్బిపేట బ్రాంచ్, హోమ్ బ్రాంచ్ నాది. ఏదైనా కొద్దిగా సిటీలో ఒక రూమ్ లాంటిది తీసుకుని ఈ వచ్చిన వాళ్ళకి కొంతమందికి అంటే ఎంతమంది అందులో అడ్జస్ట్ అవ్వగలిగితే అంతమందికి ఈ ఫుడ్ అంటే నేనేమి అవన్నీ ప్రొవైడ్ చేయలేకపోయినా మీకు ఒక గ్యాస్ బండ ఒకటి, తర్వాత ఈ పడుకోవడానికి, తర్వాత వాళ్ళకుండే బాత్రూమ్ అటాచ్డ్, తర్వాత దాంట్లో బట్టలు ఉతుక్కోవడానికి ఒక వాషింగ్ మిషన్, ఇలా కొన్ని అరేంజ్ చేద్దామని ఒక ఆలోచన వచ్చింది ఫ్రెండ్స్. దానికోసం అని చెప్పి నేను ఈ రూ. 100 అనేది తీసుకోవడంతో పాటు మన పాత స్టూడెంట్స్ చేసే హెల్పింగ్ ఫండ్స్ ఉన్నాయి కదా, మన బ్యాంక్ ఉంది కదా, దాంతోపాటు నేను మంత్లీ ఇచ్చే 2000 ఇవన్నీ ఇవి అవి ఇవి కలిపి మొత్తం కూడా దానికి అలా సెట్ చేద్దామని ఉంది ఫ్రెండ్స్. ఇది నా ఆలోచన. మీకు మీ అందరికీ కూడా నా ఆలోచన నచ్చితే మీరు నేను ఇంతవరకు ఎవరిని లైక్ చేయమని లేకపోతే అది ఇదని అది నాకు పెద్ద ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. అయితే నా ఆలోచన నచ్చింది అని మీరు చెప్పడానికి ఈ వీడియోని మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. మామూలుగా అందరికీ మీ దగ్గర ఉన్న వాళ్ళందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. అంటే మీకు నచ్చితే అంటే లైక్స్, డిస్లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. అంటే లైక్ చేయడమే కాదు ఫ్రెండ్స్, డిస్లైక్ కూడా చేయాలి. ఎందుకు అంటే నాకు తెలియాలన్నమాట. అంటే నేను చేసేది రైటా రాంగా అనేది. అంటే ఇలా చేయడం బాగుంది అన్నవాళ్ళు లైక్ చేయండి, ఇది బాగాలేదు అన్న వాళ్ళు డిస్లైక్ చేసి దాని కింద కామెంట్ కూడా పలానా అని పెట్టండి. ఎందుకంటే నేను దాన్ని బట్టి ఇది తప్ప రైటా అనేది, కరెక్టా అనేది నేను డిసైడ్ చేసుకుని ఇదైతే మీకు ఎవ్రీ మండే ఈ లైవ్ క్లాసెస్ ఇవనేది నేను పెడదామని అనుకుంటున్నా. ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు వరకు మన స్టూడెంట్స్కి లేకపోతే మన బ్రాంచ్లో వాళ్ళకి ఇలా లేదంటే ఇప్పుడు వీళ్ళు మెంబర్షిప్లో అట్లు ఇట్లో ఇలా విడిగా నేను చేయడం ఇదే ఫస్ట్ టైం. ఇలా అంటే ఇది ఎప్పటి నుంచో ఉన్నదే. అంటే బయట వాళ్ళు చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ లైవ్ మీటింగ్స్లో పాల్గొంటామని. కానీ మనకి సమయం లేదు, తెలిసిందేగా, ఉదయం వెళ్తాం రాత్రికి వస్తాం. మన స్టూడెంట్లు, మన జాబు ఓన్లీ మండే హాలిడే. ఆ మండే టైము ఏదో ఇంట్లో అవి ఇవి తెచ్చుకోవడం అది సరిపోతూ ఉంటుంది. అయితే నేను ఇదైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ ఒక క్లాస్తో స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అంటే మండే ఒక 2 అవర్స్ క్లాసు, అంటే ఏదో ఒకటి వాషింగ్ మిషన్ ఒక వీక్, ఇంకో వీక్ రెఫ్రిజిరేటర్, ఒక వీక్ ఏసీ, ఇలా ప్రతి వీక్. ఆ తర్వాత ఏంటంటే పర్లేదు నేను మీకు అంటే అన్ని గంటలు మీతో స్పెండ్ చేయగలను అనుకుంటే అప్పుడు నేను మెల్లగా ఒక్కొక్కటి అంటే ఒక్కరోజే 2-3 క్లాసులు ఇలా లైవ్ మీటింగ్స్లో పాల్గొంటే ఏంటంటే మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరు అడిగే డౌట్స్ అందరికీ అర్థమవుతుంది. అలాగే తర్వాత ఏంటంటే ఇలా కొన్నిటిల్లో పాల్గొనేపాటికి వీళ్ళకి ఏదైనా సరే ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది ఒకడు అడిగిన ప్రశ్నకి ఉన్న నలుగురు కూడా తెలుసుకోగలుగుతారు అన్న ఉద్దేశం ఎప్పటి నుంచో ఉంది ఫ్రెండ్స్. అందుకని నేను ఇదైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. దీని గురించి ఇది మాత్రం అంటే ఇప్పుడు దాకా మిమ్మల్ని సబ్స్క్రైబ్లా ఏమీ నేను ఎక్కడా అడగలేదు. ఇది లైక్ అండ్ డిస్లైక్, అంటే ఇది నచ్చిందా నచ్చలేదా, ఇది రైటా తప్ప అనేది మీరు డిసైడ్ చేస్తే నేను ఇది స్టార్ట్ చేయడం అనేది పర్లేదు చేయొచ్చు. అంటే ఇప్పుడు ఇదైతే అందరికి ఓకే ఉంటుంది. కాకపోతే ఏంటంటే డబ్బులు అనేపాటికి అందరికీ ఒక ప్రాబ్లం వచ్చేస్తుంది కదా. అయితే యాక్చువల్గా ఏంటంటే ఈ డబ్బులు నేను ప్రతి నెల నేను వేసుకునేది అంతకన్నా నేను వేసుకోలేను కదా ఫ్రెండ్స్. అందుకే స్టూడెంట్స్ కోసం ఫ్రెండ్స్ ఇది అందరూ కూడా మీ గురించి అనమాట. ఇది కూడా నేను చేసేది ఎందుకంటే వాళ్ళకి కొంచెం బడ్డెన్ తగ్గించడానికి నా తరపున ప్రయత్నం అనమాట. అది అందుకన్నా ఇంకా నేను దాని గురించి ప్రయత్నం చేస్తున్నాను. అంటే వాళ్ళకి ఎందుకంటే రేపు నెక్స్ట్ బ్యాచ్లు అంటే రేపు మనం ఇప్పుడు ఇలా పాల్గొన్నాయి వాళ్ళకి చాలా సహాయకంగా ఉంటుంది. అంటే వచ్చిన స్టూడెంట్లకి చాలా హెల్పింగ్గా ఉంటుందని వాళ్ళకి ఇలా
కొద్ది రూమ్ ఏర్పాటు చేస్తే ఫ్రెండ్స్ వాళ్ళు ఏంటంటే రైస్ ఏదో వండేసుకున్నా రైస్ కూడా మనకేంటంటే ఇక్కడ లబ్బీపేట బ్రాంచ్లో అయితే మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ లంచ్ ఇక్కడ 20 రూపీస్ ఫ్రెండ్స్. మామూలుగా చారిటీస్ వాళ్ళు పెడతారు. చాలా బాగానే ఉంటుంది ఫుడ్, పర్లేదు యావరేజ్గా. మనం లంచ్ చేసేయచ్చు మధ్యాహ్నం. ఈవినింగ్ ఒక్క పూటే మనం ఏదో కొద్ది రైస్ వండుకొని కర్రీ పాయింట్లు కర్రీ తెచ్చుకుని తినేయచ్చు. కానీ వీళ్ళకి రూమ్ ప్రొవైడ్ ఉండాలి. రూమ్ అనేది ఉంటే వీళ్ళకి హ్యాపీ స్టూడెంట్స్కి. దానికోసం నేను ప్రయత్నం చేస్తాను. దానికి ఇలా ఒక 100 రూపీస్ అలా పోగు చేద్దామని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. దానికోసం ఇక ఇలా అంటే నాకు కూడా ఏంటంటే కంటిన్యూషన్గా ఒకరికి హెల్ప్ చేస్తున్నాం అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే మీతో పాటు నేను కూడా భాగస్తుని అవుతాను. మీకు ఇవన్నీ చెప్పడం, మీరు ఎడ్యుకేట్ అవుతారు. చాలామంది ఏదో కొద్దిగా నేర్చుకున్న వాళ్ళు కూడా రాలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా యూజ్ఫుల్ అవుతుందని నేను ఇది కాంటాక్ట్ చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. దీపావళికి మీ అందరికీ ఆఫర్ కింద. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.